స్వాగతం. మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి మండలంలో అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రోటోకాల్ ప్రకారం తనకు సమాచారం ఇవ్వకుండా కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తున్నారని బెల్లంపల్లి ఎంపీపీ గోమాస శ్రీనివాస్ అధికారులపై మండిపడ్డారు. నేడు జరుగుతున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ ప్రజావేదికలో ఆయన మాట్లాడుతూ దళిత వర్గానికి చెందినందుకే తనని నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. అలాగే అధికారులు కాంగ్రెస్ పార్టీకి కొమ్ము కాయడం సరికాదన్నారు. ఎందుకు ఇవ్వలేదు? మీరు ఎట్లా చేస్తున్నారు వర్క్? నాకెందుకు అంటే నేను లోకల్ ఎంపీపీని ఎంపీడీసీని నాకెందుకు చెప్పకుండా చేసిండ్రు ఎంపీడీఓ గారు? ఎట్లా చేస్తున్నారు ఆ వర్క్? ఎట్లా చేస్తున్నారు? ఎన్ఆర్జీఎస్ వర్క్ అది సీసీ రోడ్ ఎట్లా చేస్తున్నారు నాకు చెప్పకుండా? కాంగ్రెస్ వాళ్ళ అంటే కాంగ్రెస్ వాళ్ళేనా వారికి ఇచ్చింది? ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిందా? అది ఏ బడ్జెట్ మరి కాంగ్రెస్ వాళ్ళే చేస్తున్నారు? మీరు ఎట్లా మీరు ఎట్లా చేసిండ్రు? ఎప్పుడో గారు ఏంటి ఒక దళితుడు అని నాకు చెప్పకుండా మీరు చేస్తున్నారు. మరి ఎందుకు చెప్తలేరు? ఉన్న సుఖమేలు ఇస్తే లోలేదన్నారు. నిన్న ఏఈ గారు చెప్పలేరు, ఎవరు చెప్పలేదు. ఇంటికాడనే ఉన్నా, నాకు తెలియకుండా మీరు ఎంత చేస్తున్నారు? కానీ ఎంత వర్క్ చేశారు? అన్ని పనులకు మీకు తెలవకుండా చెప్పేయాలి. ఎట్లా చేస్తున్నారు? మన డిపార్ట్మెంట్ ఏఈ గారు వాళ్ళు ఇష్టం ఉన్నట్టు వర్క్ చేస్తున్నారు. అక్కడ ఉష్క కూడా చూడండి ఎంత వస్తుంది అనేది అక్కడ నాకు వస్తుంది. ఏఈ గారు ఉండరు, ఎవరు ఉండరు, నాకు తెలియకుండా మీరు వర్క్ చేస్తారు. అంటే మీ ఇష్టం అంతా.